నమస్తే, నేను సువర్ణ. వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. చైనా అంటేనే ఓ ఉక్కు పంజరం, బిగ్ బ్రదర్ తరహా నిఘా నేత్రం. సొంత ప్రజల కలలపై సైతం అది నిఘా వేస్తోంది. అలాంటిది ఇతర దేశాలపై నిఘా వేయడం కొత్తేమీ కాదు. కాకపోతే ఈ నిఘా సరిహద్దులకు మాత్రమే పరిమితం కాలేదు. సైబర్ పుణ్యమా అని పలు దేశాలలో సాధారణ ప్రజానికం సైతం చైనా నిఘా రాడార్ పరిధిలోకి వచ్చారు. సరిహద్దుల వద్ద భౌతిక ఘర్షణలు, లోపలి భాగంలో సైబర్ నిఘా. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ చైనా హైబ్రిడ్ యుద్ధ తంత్రం. అలలపై నిఘా, కలలపై నిఘా. నింగిపై నేలపై చైనా మూడో కన్ను. ప్రపంచ దేశాలన్నింటిపై గూఢచర్య. హైబ్రిడ్ యుద్ధ తంత్రంతో డ్రాగన్ వ్యూహం. బిగ్ బ్రదర్ వాచింగ్. టెలికమ్యూనికేషన్ రంగంలో 5G గురించి తెలియని వారుండరు. మనమంతా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో 4G వాడుతున్నాం. మరో ఏడాదిలో 5Gకి మారిపోతాం. యావత్ ప్రపంచంలోనే 5G అంటేనే చైనా గుర్తొస్తుంది. ఇప్పుడు చైనా దీన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది. యుద్ధం చేయడంలోనూ 5G అంటే 5th జనరేషన్లోకి వెళ్ళింది. భారత్పై హైబ్రిడ్ యుద్ధ తంత్రం ప్రయోగిస్తోంది. యుద్ధం అంటే రెండు రాజ్యాల బలగాలు ఎదురెదురుగా ఉంటూ పోరాటం చేయడమే గుర్తొస్తుంది. అది మొదటి తరం యుద్ధం. బ్రిటిష్ వాళ్లు మన దేశంలో చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించుకున్న తీరు అది. రెండో తరంలో ఈ యుద్ధ తంత్రం కాస్త మారింది. దూరంగా మాటు వేసి తుపాకులతో కాల్చి చంపడం మొదలైంది. సాంకేతికత పెరిగిన నేపథ్యంలో యుద్ధ నైపుణ్యం ఇంకాస్త పెరిగింది. నింగిలో నుంచి దాడులు చేయడం మొదలైంది. ఇరాక్పై అమెరికా చేసింది ఈ తరహా యుద్ధమే. ఇక నాలుగో తంత్రం పాకిస్తాన్ అనుసరించేది. ఉగ్రవాదులను పంపి చేసే యుద్ధం. ఇప్పుడు 5G కూడా రంగప్రవేశం చేసింది. అది దృక్పథాలకు, సమాచారానికి సంబంధించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సైబర్ వార్ లాంటిది. అంతకంటే కూడా తీవ్రమైంది. ఇందులో బలగాలను మోహరించకుండానే యుద్ధం జరుగుతుంది. కంప్యూటర్ల మాటున ఇంటర్నెట్ సాయంతో ఈ యుద్ధం ఉంటుంది. ఇది గతంలో చాలామందికి తెలియకపోవచ్చేమో కానీ 1989లో ప్రచ్ఛన్న యుద్ధం అనేటువంటిది ఉండేది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం అనేటువంటి ఒక పదానికి అవకాశాలు క్రమంగా మృగ్యమవుతున్న తర్వాత కొత్తగా తెర మీదకు వచ్చినటువంటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎప్పుడైతే విస్తృతమైందో కొత్తగా తెర మీదకు వచ్చినటువంటి పదమే ఇది. ఈ కీ హైలైట్స్ అనేటువంటి పదం 2 దశాబ్దాలుగా మామూలుగా ఎరుకలో ఉన్నప్పటికీ కూడా దీని యొక్క విస్తృతమైనటువంటి అర్థం, నిర్వచనం ఏమిటి అన్నట్లయితే ఇప్పుడు తెలుస్తుంది. ఈ హైబ్రిడ్ వార్ఫేర్ అంటే సంఘర్షణాత్మక అధ్యయనాలలో ఇది ఒక డొమైన్ అని సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంటెలిజెన్స్ సేకరణ, సైబర్ అటాక్స్ వీటన్నిటినీ కూడా సేకరించటం. ఇది ఏమిటంటే సైనిక శక్తితో, యుద్ధ టాంకులతో, విమానాలతో ప్రత్యక్షంగా యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా చేసేటువంటి ఇది. దీనికి సింపుల్గా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, అలాగే UK బ్రెక్సిట్ ఓటు మీద రష్యా ఇటువంటి చర్యలకు పాల్పడింది అనేటువంటి ఆరోపణల్ని ఎదుర్కొంది. అలాగే ఒకనాటి రష్యాలో అంతర్భాగమైనటువంటి క్రిమియాలో ఏర్పడినటువంటి సంఘర్షణలు వీటన్నిటినీ కూడా వాటికి సంబంధించి అమెరికా కూడా ఇటువంటి చర్యలుగా పాల్పడింది అనేటువంటి విమర్శలను కూడా ఎదుర్కొంది. తర్వాత అనేక దేశాలకు సంబంధించి బిగ్ బ్రదర్గా అమెరికా కూడా ఇటువంటి వీటిని ఎదుర్కొంటూనే వస్తున్నటువంటి పరిస్థితి. నిఘా వేయడం కొత్తేమీ కాదు. 1970ల నుంచి కూడా ప్రపంచంలో పలు దేశాలపై అమెరికా నిఘా పెద్ద ఎత్తున కొనసాగింది. బిగ్ బ్రదర్ వాచింగ్ అంటూ అప్పట్లోనే నవలలు, సీరియల్స్, సినిమాలు వచ్చాయి. ఎక్కడో ఉన్న అమెరికా భారత్లో రాజకీయాలను ప్రభావితం చేసింది. అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్నవారు సైతం అమెరికా ఏజెంట్లుగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో
విదేశీ హస్తం అనేది ఇందిరాగాంధీకి ఊతపదంగా మారింది. రైలు ప్రమాదం జరిగినా అందులో విదేశీ హస్తమే కనిపించేది. నేటి కాలానికి వస్తే చైనాకు యావత్ ప్రపంచం బిగ్ బాస్ ఇల్లులా మారిపోయింది. ఒక్క దేశంలో వేల మందిపై నిఘా కన్ను వేసింది. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ మనిషికి ప్రైవసీ లేకుండా పోయింది. అదే చైనాకు ఓ ఆయుధంగా మారిపోయింది. ఇంటర్నెట్లో కుప్పలు తెప్పలుగా ఉండే సమాచారాన్ని, సోషల్ మీడియాలో అందుబాటులో ఉండే పోస్టులను విశ్లేషిస్తూ కావలసిన సమాచారాన్ని సేకరిస్తోంది. అంతేకాదు, వందలాది చైనీస్ యాప్స్ను సైతం ఇందుకు వాడుకుంటోంది. సాధారణ సమయంలో దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకే చైనీస్ యాప్స్ను భారత్ నిషేధించాల్సి వచ్చింది. చైనా యాప్స్, టెలికాం ఇవన్నీ వాడి వేరే రకంగా ఎలక్ట్రానిక్స్, సర్వేలెన్స్, ఎలక్ట్రానిక్స్ ద్వారా వేల మంది విఐపీస్ దేశంలో కనిపెట్టుకు చూస్తున్నారు. దీనికి వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇది వల్ల ఏమన్నా డ్యామేజ్ ఉన్నదా భారతదేశానికి? ఇలాగే ఎన్నో సంవత్సరాల క్రితం అమెరికా కూడా చేస్తూ వచ్చింది, మిగతా దేశాలు కూడా చేశారు. ఏమిటి తేడా? ఇంత విశేషమైన రియాక్షన్ చైనా చేసిన పనికి ఏమిటంటే, ముఖ్యంగా మన చరిత్రలో చైనా అంత విరోధి మనకి ఎప్పుడు ఎవరు లేరు. పాకిస్తాన్ ఉండినా పాకిస్తాన్ చైనా అంత అడ్వాన్స్డ్ కాదు, చైనా అంత బలమైన దేశం కాదు. మనం పాకిస్తాన్తో 1947 నుంచి విరోధం అలవాటైపోయి ఉన్నది కాబట్టి సహిస్తున్నాం. చైనా విరోధం తగ్గట్లేదు. 50-60 సంవత్సరాలు బట్టి విరోధం పెరుగుతూ ఉన్నది, తగ్గుతూ ఉన్నది. అందువల్ల చైనా కూడా చాలా అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్లో. చైనాకి పెద్ద సైన్యం ఉన్నది. ప్రపంచంలో ఈవేళ నంబర్ 1 ఆర్థిక వ్యవస్థ. సో మన అందరికీ వచ్చేది ఏంటంటే, చైనా చేసేది దీనివల్ల వెనకాల ఏంటి? ఇంత సర్వేలెన్స్ చేస్తున్నారు, మన దేశం మీద యుద్ధం చేయటానికి రెడీగా ఉన్నారు. లక్షల మంది సైనికులు, భారతీయులు, చైనీసు మొహామొహాయిగా 3500 కిలోమీటర్లు సరిహద్దు మీద కూర్చున్నారు. అందువల్ల ఈ రియాక్షన్ వచ్చింది. ఒకప్పుడు గూఢచర్యం అంటే మనుషుల ప్రమేయం ఉండేది. వాళ్లు పట్టుబడుతూ ఉండేవాళ్లు. ఇప్పుడు ఆ అవసరం లేదు. సోషల్ మీడియా, వివిధ రకాల యాప్స్, ఇంటర్నెట్లో బిగ్ డేటా లాంటి వాటిని విశ్లేషిస్తూ గూఢచర్యం చేస్తున్నారు. ఇందుకోసం ప్రైవేట్ కంపెనీలను సైతం చైనా ఉపయోగించుకుంటోంది. ఇతర దేశాల్లో నిఘా వేసేందుకు ఒక దేశ ప్రభుత్వానికి ప్రైవేట్ కంపెనీలు సహకరించాల్సిన అవసరం ఏంటనే సందేహం రావడం సహజమే. చైనా 2017లో ఓ చట్టం చేసింది. ఇనాగ్రల్ నేషన్ ఇంటెలిజెన్స్ చట్టంగా దీన్ని వ్యవహరిస్తున్నారు. దాని ప్రకారం చైనా ప్రజలు, సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిఘా వేయడంలో ప్రభుత్వానికి సహకరించాల్సి ఉంటుంది. అందుకే పలు చైనా యాప్స్ తమకు నిజంగా అవసరం లేని సమాచారాన్ని కూడా యూజర్ల నుంచి సేకరిస్తుంటాయి. టిక్టాక్ లాంటి యాప్స్ను, పబ్జీ లాంటి గేమ్స్ను పలు దేశాలు నిషేధించేందుకు ఇది ఓ కారణంగా చెబుతుంటారు. ఒక 30 సంవత్సరాల క్రితం ఏ దేశమైనా గూఢాచారి వ్యవహారం చేయాలంటే మనుషులు పంపించాలి, అక్కడ ఉన్న మనుషులు కొనాలి, లోపలికి ఎంతో ఇన్ఫిల్ట్రేట్ చేయాలి. అక్కడ జరిగేదంతా హ్యూమన్స్ మీద, మనుషుల మీద ఆధారపడి జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి అంతా మారిపోయింది. ఎలక్ట్రానిక్స్ ద్వారా, శాటిలైట్స్ ద్వారా, తర్వాత మెషినరీ ద్వారా ఏం జరుగుతుందో అంతా తెలుసుకోవచ్చు. ఎంతో దూరం నుంచి ఫోన్లో కూడా మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చు. సామాన్యమైన ఇన్ఫర్మేషన్ ఎంతో ఉన్నది ఇవాళ ప్రపంచంలో. అది కూడా అనలైజ్ చేస్తే దేశాల్లో ఏం జరుగుతున్నాయో తెలుసు. మనం ఏ దేశం నుంచి ఆయుధాలు కొన్నాం, ఎన్ని ప్లేన్లు కొన్నాం, మన సైనికులు ఎంతమంది జబ్బు చేసి ఉన్నారు, అవన్నీ తెలుసుకోవచ్చు. కానీ ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ చాలదు. అందువల్ల చైనా లాంటి దేశాలు ఏంటంటే టెలికాం సెక్టార్ని, ఎలక్ట్రానిక్ సెక్టార్ని ఈ యాప్స్ ద్వారా ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి, అసలు అభిప్రాయాలు ఏంటి, చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి, సూపర్ కంప్యూటర్స్ అని ఉంటాయి, ఆ అంతటితో అనలైజ్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు. విరోధి మీద ఎంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే అంత మంచిది. తాజాగా ఈ తరహా గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన జిన్హువా కంపెనీ కూడా ఇలాంటిదే. ఇది చైనాలోని షెంజెన్ ప్రావిన్స్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తనంతాను అది దేశభక్తి కలిగిన సంస్థగా అభివర్ణించుకుంటోంది. అంతేకాదు, చైనా సైన్యం తన ప్రధాన కస్టమర్ అని కూడా చెబుతుంది. లింక్డ్ ఇన్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా సైట్ల నుంచి అది యూజర్ల సమాచారాన్ని,
కొన్ని రకాల వార్తలను సేకరించి విశ్లేషిస్తుంటోంది. పబ్లిక్గా అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఇలా ఉపయోగించుకోవడం నేరమా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే అది భారత భద్రతకు ప్రమాదకరంగా పరిణమించింది అనడంలో మాత్రం సందేహం లేదు. సోషల్ మీడియా ఇన్పుట్స్ ఆధారంగా ఈ సంస్థ 500 మిలియన్ల వార్తలు, లక్షలాది యూజర్ల డేటా సేకరించిందని అంటున్నారు. ఇలా సేకరించిన డేటాలో ప్రముఖులకు సంబంధించిన డేటా ఉంటే అది దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. లేదంటే బ్లాక్మెయిల్ చేసేందుకు కూడా వాడుకునే అవకాశం ఉంది. చైనా గూఢాచర్యం చేస్తోంది భారతదేశంలో. మన పెద్ద పెద్ద నేతలు, ప్రెసిడెంట్ దగ్గర నుంచి తీసుకుని ప్రైమ్ మినిస్టర్, ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదా దేశంలో ఉన్నటువంటి సైనికాధికారులు కావచ్చు, చాలా మంది వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ కావచ్చు, లేదా వాళ్ళ ఫోన్ నంబర్లు కావచ్చు, వాళ్ళ గతివిధులు కావచ్చు, వాళ్ళన్నీ నిఘా పెట్టి వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారని మాకు ఒక రిపోర్ట్ వచ్చింది. ఇదే పని వాళ్ళు ఆస్ట్రేలియా పట్ల కూడా చేశారు, మిగతా చాలా దేశాల పట్ల చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇది మొదటి దేశం చేస్తుందని మనం అనుకోవడానికి వీల్లేదు. అమెరికా CIA ఎప్పుడూ చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది అది. అలాగే వాళ్ళు ఒసామా బిన్ లాదెన్ పట్టుకోవడమో, లేకపోతే అక్కడ ఉన్న టెర్రరిస్టులని ఐమన్ అల్ జవాహిరి ఎక్కడున్నాడో వెతకడమో, ఇటువంటివన్నీ కూడాను వాళ్ళు టెక్నాలజీ పరంగానే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అంతేకాదు, ఇదివరకు సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మన భారతదేశంలో కూడా వాళ్ళు ఇటువంటి గూఢచర్య పని చాలా చేశారు. మన ఇస్రోకి సంబంధించిన వ్యక్తుల పట్ల వాళ్ళు నిఘా పెట్టి వాళ్ళకంటే ఎక్కువ టెక్నాలజీ మన దగ్గర వస్తోందని తెలిసి వాళ్ళని ఏదో ఒక కేసులో, తప్పుడు కేసులో బనాయించి వాళ్ళని అరెస్ట్ చేయించడం. నంబి నారాయణన్ గారిని ఎలాగైతే ఏదో ఒక ఫాల్స్ సెక్స్ కేసులో ఆయన్ని ఇరికిచ్చి ఆయన అరెస్ట్ చేయించారో, దానివల్ల మన క్రయోజెనిక్ టెక్నాలజీ అంతా కూడాను డిలే అయిపోయింది. ఇటువంటివన్నీ కూడాను వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. చైనా కూడా ఇప్పుడు చేస్తుంది. భారత్లో చైనా కంపెనీ నిఘాకు సంబంధించి దిగ్భ్రాంతి కలిగించే నిజాలు బయటపడుతున్నాయి. రాజకీయ రంగం, సినీ రంగం, వాణిజ్య రంగం, న్యాయ విభాగం, ఇలా అన్ని రంగాల్లోకి చైనా నిఘా చొచ్చుకుపోయింది. ఏ మేరకు నిఘా వేశారని దాన్ని ఇప్పుడు అంచనా వేస్తున్నారు. జిత్తుల మారి చైనా యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుందో బయటపడుతుంటే యావత్ ప్రపంచం నివ్వెరపోతోంది. జిన్హువా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కనీసం 24 లక్షల మందిని ఆన్లైన్లో ట్రాక్ చేస్తోంది. ఇందులో సుమారు 10,000 మంది భారతీయులు, 50,000 మంది అమెరికన్లు, 40,000 మంది బ్రిటిషర్స్, 35,000 మంది ఆస్ట్రేలియన్లు ఉన్నారని అంచనా. ఇక భారత్ విషయానికొస్తే ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు, సైనిక సిబ్బంది, వ్యాపారవేత్తలు ఇలా ట్రాకింగ్ గురైన వారి జాబితాలో ఉండడం ఆందోళన కలిగించేదిగా మారింది. వ్యక్తిగత సమాచారం, స్నేహితులు, కుటుంబ అనుబంధాలు, సామాజిక సంబంధాలు, పర్యటించే ప్రదేశాలు, వారికి ఆసక్తి ఉండే అంశాలు, కామెంట్స్, లైక్స్, సోషల్ మీడియా పోస్టులు అన్నీ కూడా జిన్హువా కంపెనీ సిబ్బంది ట్రాక్ చేసి విశ్లేషించారు. భారత్ చైనా సరిహద్దు పొడుగున జమ్మూ కాశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల దాకా కనీసం 30 మంది ప్రముఖ నాయకులు, ఉన్నతాధికారుల సమాచారాన్ని చైనా కంపెనీ సేకరించింది. వారే కాకుండా మరో 180 మంది నాయకులు, అధికారుల సమాచారం కూడా ఈ కంపెనీ వద్ద ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాంటి వారెందరో ఈ జాబితాలో ఉన్నారు. నిజానికి ఇది అంత కొత్త అంశం ఏమీ కాదు, లేకపోతే అంత రహస్యం ఏమీ కాదు. చైనా కానీ లేకపోతే మరొక దేశం కానీ పబ్లిక్ డొమైన్ అంటే బహిరంగంగా ఉన్నటువంటి సమాచారాన్ని, అది మీడియా కావచ్చు, లేకపోతే టీవీ ఛానల్స్ కావచ్చు, లేకపోతే సామాజిక మాధ్యమాలు, వేటిలో అయినా ఆయా వ్యక్తులు, సంస్థలు వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని పెట్టినప్పుడు దానిని విశ్లేషించడానికి ప్రతి దేశం కూడా తనదైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఆ విధమైనటువంటి ఏర్పాట్లు మన దేశం కూడా ఇతర దేశాల్లో మనకు అవసరమైనటువంటి వ్యక్తులు, సంస్థల గురించి అదే పని చేస్తున్నది అనేటువంటిది బహిరంగ రహస్యం. అందువల్ల చైనా చేస్తున్నటువంటి దాని గురించి కానీ, లేదా మరొక దేశం చేస్తున్నటువంటి దాని గురించి కానీ ఇవాళ మనం ప్రత్యేకంగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. చైనా సంస్థ జిన్హువా రూపొందించిన ఓవర్సీస్ కీ ఇండివిడ్యువల్ డేటాబేస్ లో వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల సమాచారం ఉంది. ఇండియన్ రైల్వేలో ఇంటర్న్షిప్ కోసం చేరిన విద్యార్థి మొదలుకొని అజీం ప్రేమ్జీ నెలకొల్పిన వెంచర్ క్యాపిటల్ కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ దాకా అందరి వివరాలు అందులో ఉన్నాయి.
ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతీయ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయగల రీతిలో సమాచారాన్ని చైనా కంపెనీ సేకరించింది. వెంచర్ క్యాపిటలిస్టులు, యాంజెల్ ఇన్వెస్టర్లు, రేపటి నాడు రాణించే స్టార్టప్ కంపెనీల సీఈఓలు, భారత్లో ఉంటున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇలా ఎంతో మంది వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో వారి సమాచారాన్ని చైనా కంపెనీ సేకరించింది. అయితే చైనా ఈ విషయంలో పైచేయి సాధించగలదా? దీనివల్ల భారత్కు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశంలో అంటే కేవలం సైనిక శక్తులతో సంబంధం లేకుండా రాజకీయ, వ్యాపార, వాణిజ్య, పౌర సంఘాలన్నిటిలో కూడా ఒక గందరగోళాన్ని నెలకొల్పి ఒక అంతర్యుద్ధాన్ని సృష్టించి ప్రజాభిప్రాయాన్ని మార్చివేసి ప్రభుత్వాలను అస్థిరపరచడం అనేటువంటిది ఈ చర్యల్లో ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఎత్తుగడగా చెప్పాలి. అజీం ప్రేమ్జీ, మహీంద్రా గ్రూప్, రిలయన్స్ గ్రూపులకు చెందిన కీలక వ్యక్తులు ఈ చైనా కంపెనీ నిఘా బారిన పడ్డారు. ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ, నైకా, ఉబెర్ ఇండియా, పేయూ లాంటి సంస్థల వ్యవస్థాపకులు, కీలక వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. బైజూస్, అడ్డా 24/7, ఆలివ్ బోర్డ్ లాంటి ప్రముఖ లెర్నింగ్ యాప్స్, విద్యా రుణాలు అందించే యాక్సిలో, పేటిఎం, రేజర్ పే, ఫోన్ పే లాంటి సంస్థలు కూడా నిఘా నేత్రం కంటపడ్డాయి. బిగ్ బాస్కెట్, డైలీ బజార్ లాంటి ఆన్లైన్ సూపర్ మార్కెట్లను వదలలేదు. అయితే ఈ సమాచారం అంతా కూడా పబ్లిక్ డొమైన్లో అందరికీ అందుబాటులో ఉన్నదే. ఆ లెక్కను చూస్తే ఇదేమంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం కాదనే వాదనలు కూడా వినవస్తున్నాయి. అది మన దేశానికి భద్రతకు సంబంధించినటువంటి సమస్యలను సృష్టిస్తుంది కనుక మేము యాప్స్ని బహిష్కరించామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. అయితే పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి సమాచారాన్ని విశ్లేషించడానికి లేదా దాన్ని తీసుకోవడానికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే మరొక సంస్థ కానీ చేయగలిగింది ఏం లేదు. ఆ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి సమాచారాన్ని మన ప్రభుత్వమే మూసివేస్తే తప్ప, లేనట్లయితే అది బహిరంగం, ఎవరైనా ఏ దేశమైనా తీసుకోవచ్చు. అందువల్ల దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా చేయగలిగేదేమీ లేదనేది నా అభిప్రాయం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా 30 మంది న్యాయమూర్తులపై కూడా చైనా కంపెనీ నిఘా వేయడం ఆందోళన కలిగించేదిగా మారింది. కీలక పదవుల్లో ఉన్న 4 సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మావోయిస్టుల చేతుల్లో హతమైన బీజేపీ నేత కేసును విచారిస్తోన్న న్యాయమూర్తి మొదలుకుని యాంటీ కరప్షన్ అంబుడ్స్మెన్ దాకా మరెందరూ ఈ నిఘా కంపెనీ బారిన పడ్డారు. రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులపై కూడా నిఘా కొనసాగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావు, ఖాన్ విల్కార్, రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి సునీతా అగర్వాల్ లాంటి వారు వీరిలో ఉన్నారు. లోక్పాల్ చైర్పర్సన్ పినాకీ చంద్రఘోష్, టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అపీలేట్ అథారిటీ ట్రైబ్యునల్ చైర్పర్సన్ శివకీర్తి సింగ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పాలక మండలి చైర్పర్సన్ జస్టిస్ విక్రమ్జిత్ సేన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీళ్లంతా కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసి రిటైర్ అయిన వారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అపిలేట్ బోర్డు మాజీ చైర్మన్ జస్టిస్ కె భాషా, మాజీ వైస్ చైర్మన్ జస్టిస్ ఎస్ ఉషా కూడా ఈ జాబితాలో ఉన్నారు. బర్నింగ్ టాపిక్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నాన్నగారు ₹1 పోగు చేసి కపుల్ చిట్స్ లో పొదుపు చేశారు. బిజినెస్ ని సముద్రంలా విస్తరించారు. కపుల్ చిట్స్, మీ కలలకు సాకారం. ప్రపంచంలోనే 6వ అత్యంత ధనవంతుడు. కరోనా కష్టకాలంలోనూ ముఖేషుడే కుబేరుడు. బ్లూంబెర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ లో అదరగొట్టిన అంబానీ వారసుడు. ఆల్ టైమ్ రిచెస్ట్. స్పెషల్ ఫోకస్ రాత్రి 10 గంటలకు. పవర్ఫుల్ ఫైట్ కి సిద్ధమంటున్న పవన్ కళ్యాణ్. కొడతారా, ఉలిక్కి పడతారా అంటున్న సీనియర్ హీరోలు. ఇది కథ కాదంటున్న రకుల్, సారా, ఆలియా. వాచ్ ఆన్ మూవీస్ నౌ రాత్రి 10:30 లిటిల్ స్టార్ విత్ ధనా, మీ హెచ్ఎం టీవీలో కమింగ్ సూన్.
డొమైన్లో ఉన్న సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం అన్ని దేశాలు చేస్తుంటాయి. యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో మాత్రం ఇలాంటి ఉదంతాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అందుకే ఈ విధమైన డేటా మైనింగ్ ఏ స్థాయిలో జరిగిందో అంచనా వేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. మరోవైపున సైబర్ దాడుల నుంచి కాపాడుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. దేశాల్లో ఎన్నో ప్రైవేట్ సంస్థలు పబ్లిక్ డొమైన్లో డేటా మైనింగ్ చేస్తుంటాయి. అవసరమైన విశ్లేషణలను ఇతర సంస్థలకు అందిస్తూ ఉంటాయి. కాకపోతే సైన్యానికి సైతం ఈ విధమైన సేవలు అందించడం మాత్రం ఆందోళన కలిగించే అంశమే అవుతుంది. ఈ విధమైన డేటా మైనింగ్తో సోషల్ మీడియా ద్వారా పొరుగు దేశంలో అలజడులు సృష్టించేందుకు వీలు కలుగుతుంది. మత సామరస్యాన్ని దెబ్బతీయవచ్చు, సాంస్కృతిక పరమైన వివాదాలు సృష్టించవచ్చు, తప్పుడు ప్రచారాలు చేయవచ్చు, రాజకీయపరమైన అశాంతి నెలకొల్పవచ్చు. ఇవన్నీ కూడా హైబ్రిడ్ వార్ఫేర్లో భాగమే. చైనా చేపట్టిన 5G యుద్ధంలో కీలకమే. అందుకే చైనా సంస్థ నిఘాపై భారత్ ఆందోళన చెందుతోంది. ఏ స్థాయిలో ఈ విధమైన డేటా మైనింగ్ జరిగింది, ఏ తరహా సమాచారం సేకరించారు, ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టింది. రెండు శత్రు దేశాలు ఒక యుద్ధం చేసేటప్పుడు అంతర్జాలంలో కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఇరు దేశాలకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డేటా మైనింగ్ చేసి తీసుకుంటారు అనేది చాలా సహజంగా జరిగేది. ముఖ్యంగా చైనా విషయంలో మనకి ట్రస్ట్ డెఫిసిట్ చాలా ఉంది కాబట్టి మనం మన స్కాడా సెక్యూరిటీని కానీ, ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలేషన్ సెక్యూరిటీని కానీ, అంటే మన రాకెట్ లాంచింగ్ సెంటర్స్ దగ్గర నుంచి పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, వైటల్ ఇన్స్టలేషన్స్, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో BHEL లాంటి, లేకపోతే BDL, లేకపోతే CCMB, ఆల్ దీస్ ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలేషన్స్ని చాలా జాగ్రత్తగా DRDOకి సంబంధించిన ఇన్స్టలేషన్స్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చైనాకు సంబంధించినంతవరకు చైనా గూఢాచార్యాన్ని, అంటే మన మీద నిఘాని తప్పనిసరిగా మన ల్యాండ్ బోర్డర్సే కాకుండా, అంటే 3448 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనానే కాకుండా అంతర్జాలంలో మనం ఉంచిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ వాటి సర్వర్స్, మన డేటా సర్వర్స్ కూడా ఇండియాలో ఎక్కువగా స్థాపితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చైనాకి ఆ ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే 3 విధానాల ద్వారా మన రాజకీయ వ్యవస్థని, మన అంతర్జాలం అంటే సైబర్ స్పేస్ని, మన మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే సముద్రానికి సంబంధించిన మన యొక్క హక్కులని, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని, సర్వీస్ సెక్టర్ని ప్రభావితం చేసే విధంగా చైనా గూఢాచార్యాన్ని తప్పనిసరిగా నిర్వర్తిస్తుందన్నట్లు ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ప్రముఖుల యొక్క డేటాని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాకిస్తాన్ భారత్తో నేరుగా తలపడలేక ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. చైనా కూడా అదే బాటలో పయనిస్తోంది. అమెరికా ఎన్నికల్లో యూకే బ్రెగ్జిట్ ఓటు విషయంలో కూడా ఇతర దేశాలు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణలొచ్చాయి. అప్పుడు రష్యా కంప్యూటర్ సాంకేతికతను వినియోగించిందనే వాదనలు వినవచ్చాయి. ఇప్పుడు చైనా కూడా అదే బాట పట్టినట్లుగా కనిపిస్తోంది. చైనాలో అంతర్గత సంక్షోభాల కారణంగానే జిన్పింగ్ ఈ విధమైన యుద్ధ తంత్రాలకు పాల్పడుతున్నారన్న వాదనలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఒకటే ప్రాబ్లం ఏంటంటే చైనా దాన్ని అస్త్రంగా వాడుకుని మన సమాజంలో ఒక విద్వేషం తీసుకొచ్చి అంతర్కలహాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం దాన్ని ఎదుర్కోవాలి. అమెరికా కావచ్చు, సోవియట్ యూనియన్ కావచ్చు, వాళ్ళ వాణిజ్యపరంగా వాళ్ళ ఇంట్రెస్ట్స్ మాత్రమే వాళ్ళు చూసుకున్నారు. కానీ చైనా అలా కాదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఒక విద్వేషము, విద్రోహాలు చెలరేగించాలని కుట్రతోటి చేస్తున్నారు వాళ్ళు. అమెరికాలో కూడా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అన్న విషయంలో వాళ్ళు చైనా యొక్క హస్తం ఉన్నది అని చెప్పి వాళ్ళ నిఘా వర్గాలు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ కూడా చెప్పినాయి అమెరికాలో. అలాగే భారతదేశంలో CAA గొడవలు అయినప్పుడు దాని వెనకాల చైనా హస్తం ఉందని కూడా మన విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. మున్ముందు చైనా ఇటువంటి దుశ్చర్యలు తప్పకుండా చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి, అప్రమత్తంగా ఉండాలి. చైనా ఓ నిరంకుశ దేశం. చైనాకు ప్రెసిడెంట్గా ఎవరున్నా సైన్యం మాత్రం దూకుడుగానే వ్యవహరిస్తుంటుంది. ఒకవైపున చైనా మంత్రులు చర్చలు జరుపుతూ ఉంటారు, మరోవైపున సైన్యం ఆక్రమణలు కొనసాగిస్తూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వార్ను కూడా చేస్తోంది. సరిహద్దుల వద్ద భారత సైన్యం ధీటైన సమాధానం ఇచ్చింది. ఈ హైబ్రిడ్ వార్లోనూ అదే విధమైన జవాబు ఇవ్వాలి. అలా జరగాలని కోరుకుందాం. యుద్ధం ఇప్పుడు నేలకు, నింగికి, సముద్రానికి మాత్రమే పరిమితం కాదు. అంతర్జాలం కూడా యుద్ధ వేదికగా మారుతోంది. యుద్ధం మంచిది కాదంటారు, నిజమే. కాకపోతే యుద్ధానికి సన్నద్ధంగా ఉండడం ద్వారా కూడా యుద్ధాన్ని నివారించవచ్చు. పరిమిత ఘర్షణలు జరిగినప్పుడు పైచేయి సాధించడం ద్వారా కూడా యుద్ధం రాకుండా అడ్డుకోవచ్చు. ఇప్పుడు భారత్ చేయాల్సింది కూడా అదే.
ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.